విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్గో సేవలను తక్కువ ధరల్లో గంటల వ్యవధిలో దేశంలోని ఏ ప్రాంతానికైనా తరలించవచ్చని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంత్ రెడ్డి తెలియజేశారు. విమానాశ్రయంలో ఈ రోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ రాష్ట్రం నుంచి ఆక్వా ఉత్పత్తులైన చేప, రొయ్యలతో పాటు పూలు, పండ్లు, మిర్చి తదితర ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు కార్గో సర్వీస్ ద్వారా పంపవచ్చన్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, విశాఖ, తిరుపతి, కడప నగరాలకు ప్రస్తుతం కార్గో సేవలు అందిస్తున్నట్లు వివరించారు. విజయవాడ ఎయిర్పోర్ట్లో కార్గో ఫెసిలిటీస్ జూలై 2024 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఒమేగా ఎంటర్ప్రైజెస్ అన్న వాళ్ళు ఇక్కడ రెగ్యులేటరీ ఏజెన్సీగా వాళ్ళకు కాంట్రాక్ట్ అవార్డు తెప్పించుకున్న తర్వాత ఇది స్టార్ట్ అయింది. సో మన దగ్గర బెల్లీ కార్గో మ్యాక్సిమం ఆపరేట్ అవుతుంది. బెల్లీ కార్గో అంటే ప్యాసింజర్స్ వెళ్ళే ఫ్లైట్లోని అడిషనల్ కెపాసిటీని కార్గో బుక్ చేస్తే దాంట్లో మనం వేరియస్ డెస్టినేషన్స్కి పంపిస్తున్నాము. స్పెసిఫిక్గా ఎక్స్క్లూజివ్ కార్గో ఫ్లైట్స్ అంటూ ఇంతవరకు రెగ్యులర్గా ఆపరేట్ అవ్వట్లేదు. బట్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ షింప్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసము ఈ సీజన్లో స్పెషల్ ఫ్లైట్స్, కార్గో ఫ్లైట్స్ వస్తుంటాయి. అవి కూడా ఆపరేట్ చేయడం జరిగింది. సో మన దగ్గర ఉన్న కెపాసిటీ అయితే ఆల్మోస్ట్ డైలీ 1.5 టన్స్ దాకా తీసుకెళ్ళచ్చు. బట్ ఇక్కడ నుంచి కార్గో బుకింగ్స్ కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పడానికి కొంచెం నేను ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్. బట్ ఇన్కమింగ్ కార్గో అయితే మనకు రోజుకి 3 to 3.5 టన్స్ దాకా వస్తుంది ఫ్రమ్ వేరియస్ డెస్టినేషన్స్, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఢిల్లీ.